ఎగ్స్ వెయిట్ వచ్చేసి అంటే ఎగ్ లోనే మేల్ ఫీమేల్ అర్థం అంటే మనం ఫస్ట్ ఏం చేసుకుంటామంటే మనం క్వాలిటీగల్ ఎగ్స్ తీసుకుంటాం. క్వాలిటీగల్ ఎగ్స్ తీసుకొని మన యాచరీలో మన ఓన్ యాచరీ ఉంది, మన ఓన్ యాచరీకి పంపించి 21 రోజుకి మనకి యాచరీ వచ్చింది. అప్పుడు ఎవరైనా ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, వ్యాక్సినేషన్ వేసి ఆ రోజే మనము ఇవ్వగలుగుతాం. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు ఎగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు వ్యాక్సిన్ వేయాలా? ఎగ్ నుంచి వచ్చిన తొలిలోనే వ్యాక్సిన్ వేస్తాం. ఒకటే ఫస్ట్ రోజు మెరాకాస్ వ్యాక్సిన్ ఫస్ట్ వేసి మనము ఇస్తాము. ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఎవరన్నా మనకి బల్క్లో ఆర్డర్ ఇచ్చి మనకి మెయిల్ ఫిమేల్ రెండు వేరు కావాలనుకున్నప్పుడు మెయిల్ని ఫిమేల్ని ఆ వ్యాక్సిన్ వేసేటప్పుడే వేరు చేస్తాం. వేరు చేసి మెయిల్ని వేరుగా ఫిమేల్ వేరుగా మనం ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి డెలివరీ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు 1,50,000 కోళ్ళు అంటే దాంట్లో ఫీమేల్స్ మేల్ కన్నా ఫీమేల్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మరి అన్ని గణం ఫీమేల్స్ ఉన్నప్పుడు మరి అసలు మీ షెడ్ నుంచి ఎన్ని గుడ్లు వచ్చే అవకాశం ఉంది? మొత్తం ఓవరాల్గా మీకున్నటువంటి 30 షెడ్ల నుంచి 1,50,000 కోళ్ళల్లో ఫీమేల్ నుంచి అసలు ఎన్ని గుడ్లు ఉత్పత్తి అవుతాయి? మరి దాన్ని ఎట్లా మీరు మేనేజ్ చేస్తుండ్రు? అంటే ఇప్పుడు 1,50,000 కోళ్ళలో ఇప్పుడు మూడు రకాలు ఉన్నాయి. ఒకటి ఎగ్స్ పెట్టే స్టేజ్లో ఉన్నాయి, ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆగస్టులో ఎగ్స్ పెట్టే స్టేజ్ ఒకటి ఉన్నాయి, ఇప్పుడు పిల్లల స్టేజ్లో ఒకటి ఉన్నాయి. 1,50,000 కోళ్ళు ఎగ్స్ పెట్టేయలేవు. ఇప్పుడున్న స్టేజ్లో రోజు 40 నుంచి 50,000 ఎగ్స్ వస్తున్నాయి. ఇవాళ డే